నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం. రథసప్తమి సందర్భంగా ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదారులుగా పహల్గున్ కుమార్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సూర్యప్రభ రథోత్సవంపై భక్తులకు దర్శన భాగ్యము కల్పించారు. హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏ దినం పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి పర్వదినం. కశ్యప ప్రజాపతికి సూర్య భగవానుడు జనించినటువంటి ఈ దినం రథసప్తమిగా పిలువబడుతూ భగవంతుడి యొక్క సృష్టి ప్రారంభము మరియు అంతములో కూడా సూర్య భగవానుడి సూర్య కిరణముల ఆ యొక్క ఉషస్సు చేత కిరణముల చేత ప్రాణములన్నీ కూడా ఉద్భవించుచున్నవని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క రథసప్తమి రోజు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంలో సహస్ర సూర్యప్రభా సమేతుడై పుష్పాలంకరణ వివిధ ఆభరణాలంకృత భూషితుడై దివ్య వేద ఘోషలతో స్వామివారు నాదస్వర వాద్యాల నడుమ 4 మాడవీధుల గుండా విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఈ దినం ఉత్సవం జరుపబడుతూ ఉంది. అనాదిగా ఈ యొక్క రథసప్తమి రోజు సూర్యప్రభలో వసంత వల్లభ స్వామి వారు ఉత్సవం జరగడం ఆనవాయితీ. రథసప్తమి నందు స్వామివారిని దర్శించిన వారులకు ఆరోగ్య భాగ్యము కలిగి అనంతరం సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని ఆగమ శాస్త్ర విదితం. పేరే తెలియని రోగాలు వచ్చేటువంటి ఇటువంటి కలికాల దుష్ప్రభావాలన్నింటినీ కూడా తగ్గించేటువంటి ఉత్సవంగా ఈ యొక్క రథసప్తమిని చెప్పవచ్చు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, అందువల్ల సకల లోకములో సకల జనులందరికీ కూడా ఆరోగ్య భాగ్యం ఇచ్చి భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీమద్రమారమణ గోవింద హలాద వరద గోవిందో ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. చూడండి నరసింహాచార్యులు వాళ్ళు బనాన్పల్లి వాసులు. వాళ్ళ తర్వాత మా కౌలికి రాఘవేంద్రాచార్య వాళ్ళ సంతతితో మేమందరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథసప్తమి మరియు మధ్వనవమికి ఉభయదారులుగా ఉండి స్వామివారి ఊరేగింపులు తర్వాత రథోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందుతుంటాం. ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహానికి మేమందరం కూడా స్వీకరిస్తున్నాం. ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఈ రోజు జరిగే ఉత్సవంలో కూడా మేము కూడా పాల్గొనడానికి చాలా సంతోషం. మీ పేరు స్వామి? నా పేరు ఫల్గున్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మా అన్న రఘోత్తమాచార్, తర్వాత మంజునాథ్ గారు, వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి మరియు బనాన్పల్లి, తిరుపతి నుంచి కూడా అందరూ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా తప్పకుండా రథసప్తమి మరియు మధ్వనవమి రథోత్సవంలో తప్పకుండా పాల్గొనడానికి చాలా సంతోషం.
ఒక్క నిమిషం ఉండమ్మా. పురుషోత్తమ డ్యూటీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద భక్త ప్రహ్లాద గోవింద నరసింహాచార్యులు వాళ్ళు బనాన్పల్లి వాసులు. వాళ్ళ తర్వాత మా కౌలికి రాఘవేంద్రాచార్య వాళ్ళ సంతతితో మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథసప్తమి మరియు మధ్వనవమికి ఉభయదారులుగా ఉండి స్వామివారి ఊరేగింపులు తర్వాత రథోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందుతుంటాం. ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహానికి మేమందరం కూడా స్వీకరిస్తున్నాం. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు జరిగే ఉత్సవంలో కూడా మేమందరం కూడా పాల్గొనడానికి చాలా సంతోషంగా. మీ పేరు స్వామి? నా పేరు ఫల్గున్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మా అన్న రఘోత్తమాచార్, తర్వాత మంజునాథ్ గారు, వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి మరియు బనాన్పల్లి, తిరుపతి నుంచి కూడా అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా తప్పకుండా రథసప్తమి మరియు మధ్వనవమి రథోత్సవంలో తప్పకుండా పాల్గొనడానికి చాలా సంతోషం. నమస్తే, బాగున్నారా? నమస్తే.